మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఎందుకు కొన్ని నెలలు 31 రోజులు, కొన్ని నెలలు 30 రోజులు మాత్రమే ఉంటాయి? ఫిబ్రవరిలో పాపం 28 రోజులు ఎందుకు? అసలు ఈ 12 నెలలు 365 రోజుల క్యాలెండర్ ఎలా వచ్చింది? మరియు ఇప్పుడు మనం ఫాలో అవుతున్న ఈ క్యాలెండర్ వెనుక ఉన్న అసలైన నిజాలు, రహస్యాలు ఏమిటో తెలుసుకుందాం. అసలు క్యాలెండర్ క్రీస్తుపూర్వం 750 కన్నా ముందే మొదలైంది. ఎందుకంటే రైతులకు పంటలు వేయడానికి, వ్యాపారులకు సమయ లెక్క, రోజుల లెక్క అవసరమయ్యింది. అప్పుడు ఉన్న ఏన్షియంట్ పీపుల్కి సోలార్ ఇయర్ గురించి తెలియకపోవచ్చు, కానీ చంద్రుని కదలికలు, సీజన్స్ రిపీట్ అవ్వడం, వర్షాలు, మళ్ళీ వేసవి రావడం, కొంతకాలానికి మళ్ళీ వర్షాకాలం రావడం, ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఎగ్జాక్ట్ 365 డేస్ అని తెలియకపోయినా వారు 355గా అంచనా వేశారు. కానీ రొమాలియస్, మొదటి రోమన్ కింగ్, కేవలం 10 నెలలు మాత్రమే ఉన్న క్యాలెండర్ని ప్రవేశపెట్టాడు. వింటర్లో ఉన్న 60 రోజులు అసలు లెక్కలోనే పెట్టలేదు. అప్పుడు ఉన్న 10 నెలల పేర్లు ఏమిటో చూద్దాం. మొదటిది మార్షియస్, ఏప్రిలిస్, మయాస్, జూనియాస్, క్వింట్లిన్, సెక్స్టిలిన్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. మనం సరిగా గమనించినట్లయితే సాత్ అంటే సెప్టెంబర్, ఆట్ అంటే అక్టోబర్, నవ్ అంటే నవంబర్, దస్ అంటే డిసెంబర్. ఈ పేర్లు పాత క్యాలెండర్కి కరెక్ట్గా సరిపోతాయి. క్రీస్తుపూర్వం 700 సంవత్సరాల క్రితం రొమాలియస్ తర్వాత న్యూమా కింగ్, అతను ఈ 60 రోజులను లెక్కలోకి తీసుకుని 2 కొత్త నెలలు జోడించాడు. అప్పుడు వాళ్ళ దేవుడైన జానస్ పేరు మీద జనారియస్, ఫిబ్రు పండుగ పేరు మీద ఫిబ్రియస్, అవి తర్వాత జనవరి, ఫిబ్రవరిగా వాడుకలోకి వచ్చాయి. సో జాన్, ఫిబ్రవరి లాస్ట్లో యాడైన మంత్స్, అందుకే లాస్ట్ మంత్ అయిన ఫిబ్రవరికి చాలా తక్కువ రోజులు ఉంటాయి. 12 నెలలుగా క్యాలెండర్ను మార్చిన రోజులు మాత్రం 355గానే ఉంది. మరి ఎప్పుడు ఈ 365 రోజుల క్యాలెండర్ వచ్చింది? క్రీస్తు పూర్వం 45వ సంవత్సరంలో జూలియన్ సీజర్ రోమన్ కింగ్ ఈజిప్షియన్ శాస్త్రవేత్తల సహకారంతో జూలియన్ క్యాలెండర్ తీసుకొచ్చాడు. ఈజిప్షియన్ శాస్త్రవేత్తలు చంద్రుని లెక్కలు, నక్షత్రాల కదలిక ఆధారంగా చాలా ఖచ్చితత్వంతో ఒక సంవత్సరాన్ని 365.25 రోజులుగా నిర్ణయించారు. ప్రతి 4 సంవత్సరాలకు ఒక మిగిలిన అదనపు రోజును ఫిబ్రవరిలో జోడించారు. అదే లీప్ ఇయర్. అదే సమయంలో క్వింటిలిస్గా పేరున్న నెలను తన గౌరవార్థం జూలైగా మార్చుకున్నాడు. అప్పుడు చివరిగా ఉన్న మంత్స్ జాన్, ఫిబ్రవరిని ముందుకు తీసుకొచ్చారు. ఒక ఇయర్ను 365 డేస్గా మార్చిన తర్వాత ఒక నెలకు 31, మరొక నెలకు 30 రోజులు ఆల్టర్నేట్ మంత్స్ లాగా వచ్చే విధంగా రూపొందించారు. అంటే ఇప్పుడు జనవరిలో 31 రోజులు ఉంటే ఫిబ్రవరిలో 30, తర్వాత మార్చిలో 31, ఏప్రిల్లో 30, మేలో 31, జూన్లో 30, జూలైలో 31, ఆగస్టులో 30, సెప్టెంబర్లో 31, అక్టోబర్లో 30, నవంబర్లో 31, డిసెంబర్లో 30. ఇలా ఒక నెల 31 వస్తే ఒక నెల 30 రోజులు వచ్చేలాగా ఆల్టర్నేట్గా నిర్ణయించారు. కానీ జూలియన్ సీజర్ తర్వాత వచ్చిన తన వారసుడు అగస్టస్ సీజర్ సింహాసనంపైకి వచ్చాడు. తన పేరు మీద ఉన్న ఆగస్టుకి కేవలం 30 రోజులు ఉండటం అతనికి ఇష్టం లేదు. జూలియాస్కి 31 రోజులు ఉంటే నాకు తక్కువ ఎందుకు అని అహంకారంతో తన పేరు మీద ఉన్న నెలకు కూడా 31 రోజులు ఉండాలి అని పట్టుపట్టాడు. అప్పుడు చివరగా ఉన్న ఫిబ్రవరి మంత్లోంచి ఒక రోజుని తీసుకువచ్చి ఆగస్ట్ మంత్స్లో యాడ్ చేశారు. సో దానివల్ల లీప్ ఇయర్ వచ్చినప్పుడు ఫిబ్రవరి మంత్స్లో 30 డేస్ రావాలి, కానీ అగస్టస్ చేసిన దానివల్ల 29 రోజులు మాత్రమే వస్తాయి. సో వరుసగా 2 నెలల్లో జూలై నెలలో 31 రోజులు, ఆగస్ట్ నెలలో 31 రోజులు ఉన్నందున సమతుల్యత దెబ్బతినకుండా ఉండటానికి తర్వాత నెలలైన అక్టోబర్, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్లో మార్పులు చేశారు. సో జూలియన్ క్యాలెండర్లో ఒక చిన్న తప్పు ఉంది. వాళ్ళు ఒక సంవత్సరాన్ని 365.25 రోజులుగా నిర్ణయించారు, కానీ నిజమైన సోలార్ ఇయర్ 365.24 డేస్. అంటే జూలియన్ క్యాలెండర్లో ఒక 11 నిమిషాలు అదనంగా ఒక సంవత్సరానికి వస్తుంది. సో దాన్ని 1582వ సంవత్సరంలో పోప్ గ్రిగోరీ దాన్ని సరిచేశాడు. రొమాలియస్ చేసిన 10 నెలల సోలార్ క్యాలెండర్ నుంచి నూమా జోడించిన 12 నెలల వరకు జూలియస్ తీసుకొచ్చిన లీప్ ఇయర్. అగస్టస్ ఈగో వల్ల ఫిబ్రవరిలో తగ్గిన ఒక రోజు. పోప్ గ్రిగోరీ చేసిన సవరణ వరకు మొత్తం కలిసి నేడు మనం వాడుతున్న 12 నెలల 365 రోజుల గ్రిగోరియన్ క్యాలెండర్. ఇప్పుడు మనం ఫాలో అవుతున్న 12 నెలల 365 రోజుల గ్రిగోరియన్ క్యాలెండర్ రోజుల విషయంలో సోలార్ ఇయర్తో సింక్లో ఉంది, కానీ నెలల పేర్లు, వాటికి డివైడ్ చేసిన రోజుల విషయంలో సైన్స్ కంటే
చరిత్రలో రాజుల ఈగో, పాలిటిక్స్తో తయారైన కాంప్రమైజ్ మాత్రమే. ఇది మీతో పంచుకున్నది శ్రీవసుత. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.